ఈరోజు మనము బీబీ నగర్ మండలము గ్రామ మహాదేవపురంకి అయితే వచ్చేసాము. అతి ప్రాచీనమైన ఈ ఆలయము. ఒక్కసారి మీరు ఇలాగే చూస్తూనే ఉండండి. మనం ఇక్కడ నేరుగా వచ్చాక మనం రైట్లో తిరగాలి. రైట్లో తిరిగినాక మనం ఇలాగే వెళ్తూనే ఉండాలి. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం, ఉమా మహేశ్వర స్వామి దేవాలయము. ఇలాగే మీరు చూస్తున్నారు కదా, ఎందుకంటే ఇది దాదాపుగా 600 సంవత్సరాల పైబడి ఆలయంగా మనం చెప్పుకోవాలి. ఇలాగే నేరుగా వెళ్తుంటే ఎడమ చేయి సైడు మనం తిరగాలి. తిరిగితే మనకు ఆ దేవాలయం అయితే మనకు కనబడుతుంది. ఆలయం దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ఇక్కడ మనం ముందుగా నాగదేవత అమ్మవారిని మనం చూడొచ్చు. అలాగే చూసిన తర్వాత మనం ఉమా మహేశ్వర స్వామిని మనం దర్శించుకుందాము. ఇలాగే చూస్తుండండి. కొంచెం సలపురాణం కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇక్కడ నవగ్రహాలు కూడా మనకు కనబడుతున్నాయి. ఆలయం లోపలికి మనం వచ్చేస్తున్నాము. ముందుగా కాకతీయుల రాజులు ఈ దేవాలయాన్ని వాళ్ళు నిర్మాణం చేసినారని చరిత్ర చెబుతుంది. ఈ ఆలయాన్ని అక్కన్న మాదన్న ఆలయం అని అంటుంటారంట. అయితే అక్కన్న మాదన్న వాళ్ళ గురించి కొద్దిగా తెలుసుకుందాము. అక్కన్న మాదన్న ఇద్దరు అన్నా తమ్ముళ్ళే. ఈ ఆలయం ఉన్న స్థలంలో ఒక రోజు వాళ్ళు నిద్రించారంట. ఆ క్రమేణా స్వామివారు స్వప్నంలో కనపడి, ఇక్కడ నేను లోపల ఉన్నాను, దర్శించుకో అని తుమ్మెద రూపంలో స్వామి దారి చూపిస్తూ ఉంటే ఇక్కడ సొరంగ మార్గం చేసుకుంటూ వెళ్ళినారు. అక్కడ స్వామివారు కనపడగానే స్వామివారిని దర్శించుకున్నారంట అక్కన్న మాదన్న. దాని తర్వాత ఇంత సుందరమైన విగ్రహము చూసినాం కదా, అందరికీ చూపించాలి స్వామివారిని, కృపకు పాత్రులు అందరూ కావాలి అని చెప్పి అక్కన్న మాదన్న వారు సైనికులతో వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ సొరంగం చేస్తూ వెళ్ళినారు. కాబట్టి అక్కడున్న మట్టి కొద్ది కొద్దిగా తొలగిస్తూ వచ్చారంట. స్వయంగా స్వామివారిని అందరికీ చూపించారు. ఈ దేవాలయానికి అందుకే అక్కన్న మాదన్న అని గుడి పేరు పొందినది. ప్రతి నెల అక్కన్న మాదన్న ఇక్కడికి వచ్చి స్వామివారికి పూజా కార్యక్రమాలు చేస్తూ వెళ్తుంటారంట. నమస్తే, బీ స్టార్ వి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అండి. మనం ఈరోజు బీబీ నగర్కి వచ్చేసాము. బీబీ నగర్ మండలము గ్రామం మహాదేవపురం. స్వయంభూగా పూజలు అందుకుంటున్న వేణుగోపాల స్వామి ఆలయంకి అయితే వచ్చేసాము. సంతాన వేణుగోపాల స్వామి కూడా మరి అంటారు. ఈ ఆలయంలో మనం మహాదేవుని కూడా చూడొచ్చు, బ్రహ్మసూత్రము ఉన్నటువంటి మహాదేవుని కూడా చూడొచ్చు. ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయము దాదాపుగా 600 సంవత్సరాల పైబడే ఆలయంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొంచెం స్థలపురాణము చెప్పాలంటే, ఈ ఆలయంలో ప్రతిరోజు వేణుగోపాల స్వామి సంచరిస్తున్నారని చెప్పి భక్తులకు విశ్వాసము. ఉదయం వేళ పూజారి గారు వేణుగోపాల స్వామికి పూజించడానికి చూస్తే మాత్రము కాలుకు మాత్రం ధూళి అనేది కనబడుతుందంట. ఉదయం వేళ ఎవరైతే భక్తులు వస్తారో ఆ భక్తులకు ఆ ధూళితో తిలకమైతే దితారంట. చూస్తారు కదా, అతి ప్రాచీనమైన ఆలయము. వేణుగోపాల స్వామి ఇప్పటికీ సంచరిస్తుండు, తన ఉనికిని చాటుతుండు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ మహాదేవపురంలో కూడా తన ఉనికిని చాటుతున్నాడు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆలయం చూసేద్దాం. అలాగే కొంచెం స్థలపురాణం కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. అక్కన్న మాదన్న స్వామివారికి పూజా కార్యక్రమాలు చేసిన అనంతరము వాళ్ళ పని చేసుకుని తిరిగి వెళ్ళిపోయేవారంట. మనం ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఆలయం లోపలికైతే మనం వచ్చేస్తున్నాం. మనం ముందుగా ఆ మహాదేవుని చూసే ప్రయత్నం అయితే చేస్తాము. ఇలాగే మీరు చూస్తూనే ఉండండి. ఎందుకంటే ఇది బ్రహ్మసూత్రము ఉన్నటువంటి ఈ ఆలయము. ఇలాంటి ఆలయాలు చాలా తక్కువగా మనకు కనబడతాయి. గర్భగుడి లోపలికైతే మనం వచ్చేసాము. ఉమా మహేశ్వర స్వామిని చూడబోతున్నాము. చాలామంది కూడా భక్తులు విశేషంగా ఈ ఆలయానికి వస్తుంటారంట.
వచ్చేసాం. మీరు ఇలాగే చూస్తూ ఉండండి. సంతాన వేణుగోపాల స్వామి ఆలయానికి అయితే మనం వెళ్ళబోతున్నాము. ఇక్కడ అక్కన్న మాదన్న తర్వాత పూజా కార్యక్రమాలు అయితే నిలిచిపోయాయంట. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ గ్రామం ఏర్పడిందంట. గ్రామం ఏర్పడిన తర్వాత ఇక్కడ గ్రామస్తులు అనునిత్యము స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయంట. ఎంతో ఘనంగా కూడా నిర్వహిస్తారంట ఇక్కడ. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆలయంకి అయితే వెళ్తున్నాం కదా. ఇక్కడ మనం ముందుగా ఇక్కడ గజస్తంభాన్ని చూడొచ్చు. అలాగే ఆలయం కూడా ఒక్కసారి మీరు వీక్షించండి. ఈ ఆలయంలో సంతాన వేణుగోపాల స్వామివారికి అలాగే ఉమామహేశ్వర స్వామివారివి శివరాత్రి పండుగ రోజు ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయంట. కళ్యాణాలు కూడా ఘనంగా నిర్వహిస్తారంట. మరికొన్ని విషయాలు మనం ఆలయం లోపలికి వెళ్ళి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. మీరు ఇలాగే చూస్తూనే ఉండండి. ఆలస్యం చేయకుండా ఆ వేణుగోపాల స్వామి ఆలయం లోపలికి అయితే వెళ్తాము. మీరు ఇలాగే చూస్తూనే ఉండండి.
సంతాన వేణుగోపాల స్వామిని చూసారు కదా, మరి కొంచెం సంతాన వేణుగోపాల స్వామి అనుగ్రహం ఆశీర్వాదాలు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. రుక్మిణీ సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానం ఇది. సుమారుగా రమారమి 600 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఈ దేవాలయం. ఒక గుళ్ళో రుక్మిణీ సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి, రెండో గుళ్ళో మహేశ్వరుడు, మూడో గుళ్ళో అమ్మవారు. ఈ ముగ్గురు కలిసి విలసిల్లుతున్నారు ఈ గుళ్ళో. ఇక్కడ భక్తుల కొంగు బంగారమై విలసిల్లుతున్నారు అంటారు. ఇక్కడ వేణుగోపాల స్వామి వారు ఉదయం పూటనే వచ్చేసి తిరిగి బయట వ్యాఖ్యాలు చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయే గుడి ఉందో ఆ గుడే మన గుడి. ఇక్కడ స్వామివారు ఎర్లీ మార్నింగ్ బయటకు వచ్చి తిరిగి లోపలికి వెళ్ళిపోతారు. ఇక్కడ మన పాదాలకు ఎక్కడ దుమ్ము ధూళి ఉందో ఆ పాదానికి ఉంటుంది ధూళి. ఆ ధూళి మేము పొద్దున ప్రాతకాలంలో ఎవరైతే వస్తారో పూజకి అప్పుడు మేము ఆ ధూళి పెడతాం అనమాట. అంటే ఇళ్లలో ఇక్కడ ప్రపంచం మొత్తంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఆడుతూ ఉన్నటువంటి ఎన్నెన్నో రకరకాల గుళ్ళు ఉన్నాయి. అందులో భాగంగానే మన గుడి అనమాట. ఈ పాదాలకు ఉండే రజను పెట్టడం మూలాన మనకు స్వస్థత చేకూర్చడము, మనం కోరుకున్న కోరికలు నెరవేయడము, ప్లస్ మనశ్శాంతి అన్ని కలుగుతాయి కాక అని చెప్పడానికి. 600 సంవత్సరాల చరిత్ర దేవాలయానికి. కాకతీయుల కాలంలో కాకతీయులు కట్టించిన దేవాలయం ఇది. బంకమని నేసి కట్టి దాని తర్వాత వాళ్ళు తీసే టైంకి వాళ్ళ కాలం అయిపోయింది. ఈ లోపల బంకమని మొత్తం ఇరుములాగా గట్టిగా అయిపోతే ఇంకా తీయడం దుర్లభం అయిపోయింది. వాళ్ళ కాలం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయినారు. తర్వాత కాలంలో అప్పుడు మొత్తం ఒక గుట్టలాగా ఏర్పడితే దేవతలు వచ్చి స్వామిని సేవించుకున్నారు మొత్తం. దాని తర్వాత అక్కర్ణమాతను ఇద్దరు మహామంత్రులు తారీశంలో కాలంలో వాళ్ళు వచ్చి గోల్కొండ ఆక్వై చేసుకొని ఇక్కడికి వచ్చి ఈ గుట్ట కిందకి ఎదురుగా భువనగిరి కోట కనబడుతుంటుంది. ఆ కోటలో ఉన్నటువంటి రాజు మనకి సామంతుడు కాబట్టి అక్కడ ట్యాక్స్ తీసుకొని మళ్ళీ వచ్చి గుట్ట కింద పడుకొని ఇక్కడి నుంచి హైదరాబాద్ వచ్చారనమాట. ఆ క్రమేణా స్వామివారి కల్లో కనబడి నేను లోపల దర్శించుకో అంటే 9 రూపంలో స్వామివారు చూపిస్తుంటే సొరంగ మార్గం చేసుకుని స్వామిని దర్శించుకున్నారట వాళ్ళు అక్కన్న మదనాలు. దాని తర్వాత బాహ్య పంచ ఇంత సుందరమైన విగ్రహం చూసినాక బాహ్య పంచాలను చూపించాలని చెప్పేసి వాళ్ళ సైనికులతో వచ్చిన ప్రతి నెల కూడా మట్టి దించేసి ఇంత అద్భుతమైన గుడిని చూపించారు కాబట్టి అక్కన్న మాదన్న గుడి అని ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ ప్రచురం అయిపోయింది. ఎక్కడ చూసినా కానీ అక్కన్న మాదన్నని అంటారు కానీ కృష్ణదేవరావు అంటే ఎవరు చెప్పరు. అలాంటి ప్రశస్తమైన దేవాలయం ఇక్కడ. ప్రతి నెల రావాలి వాళ్ళు ఇక్కడ స్వామివారికి దీపారాధన చేసుకోవాలి, వాళ్ళ పని చేసుకొని వెళ్ళిపోవడమే. ఇదంతా ఇంకా వాళ్ళకి పూజలు జరిగేది కదా. ఇలా కొన్ని సంవత్సరాలు జరిగింది. తర్వాత ఇంకా పూజలు పునస్కారం లేకుండా స్వామివారు ఉంటే ఈ లోపల గ్రామం ఏర్పడ్డది. ఆ గ్రామం ఏర్పడినప్పుడు ఆ గ్రామంలోని వాళ్ళందరూ కలిసి ఉత్సవాలు చేయడం మొదలుపెట్టారు. ఆ సంవత్సరంలో 3 రోజులు అవుతూ ఉంటాయి. గత 17-18 సంవత్సరాల నుంచి అందరూ పట్టించుకొని ఊరి వాళ్ళు మనము అందరూ పట్టించుకొని చేయడం మూలాన బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం. ప్రతి శివరాత్రికి నుంచి మొదలవుతుంది. శివరాత్రి రోజు అంకురార్పణ. ఆ రోజు స్వామివారి పెళ్లికొడుకు చేస్తాం. తెల్లారి స్వామివారి కళ్యాణం ఉంటుంది. 3 రోజులు రథోత్సవం ఉంటుంది. అదేవిధంగా ఆ శివరాత్రి రోజే 3 గంటలకి శివ కళ్యాణం ఉంటుంది మా శివాలయంలో. ఇవి రెండు చూడముచ్చడం అనమాట. ఎందుకంటే శివకేశ్వరుకు అభేద్య దేవాలయమైన ఉన్నది అంటే మన దేవాలయం మాత్రమే. ఇక్కడ ఏకకాలంలో 2 పెళ్లిళ్ళు చూసుకోవచ్చు. ఈ రోజు శివరాత్రి రోజు శివ కళ్యాణము, తెల్లారి వేణుగోపాల స్వామి కళ్యాణం చూసుకోవచ్చు. 3 రోజు వేణుగోపాల స్వామి రథోత్సవం వెళ్తుంది. వెళ్ళి ఆ ఊళ్ళో తిరిగి వచ్చినాక చక్రస్థానం ముగింపు ఉంటుంది. కాబట్టి భక్తులకు ఇదే విజ్ఞప్తి. ఇక్కడ స్వామివారు సంతాన వేణుగోపాల స్వామి. ఎవరు కోరుకున్నా కానీ వాళ్ళ విధంగానే వాళ్ళు ప్రసాదం చేస్తుంటాడు స్వామి. అట్లాగే మేము ప్రసాదం ఇస్తాము ఇక్కడ ఆ సంతానానికి. ఎవరు వచ్చినా సరే ప్రతి శుక్రవారం కలుసుకోండి, నన్ను కలుసుకున్నాకనే మాట. ప్రతి శుక్రవారం మేము అందిస్తాం. ఆ మందు తింటే 3 months లో కూడా స్వామివారు కరుణించి వారే కడుపులోకి వస్తారు. ఆ పిల్లవాడే పుడతాడు కాక. ఇది నిజం. కాబట్టి భక్తులందరూ ఇది గమనించి గుడిని దర్శించుకొని తరించగల విన్నపం. జై శ్రీమన్నారాయణ. మా ఛానల్ నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మీకు నమస్కారం. నేను శ్రీకాంత్ అండి నా పేరు. హైదరాబాద్ రామ్నగర్ నుంచి వచ్చాము. ఇక్కడ ఫంక్షన్ కని వచ్చాము. దగ్గరలో ప్రాచీన ఆలయం ఉందని తెలుసుకొని ఇక్కడికి చూడడానికి వచ్చాము. ఫస్ట్ టైం వచ్చామండి. చాలా బాగుందండి. పక్కన మహాదేవాలయం కూడా ఉందండి. అందరూ వచ్చి ప్లీజ్ దర్శించుకోండి. చాలా బాగుందండి ఆలయం. నమస్తే అండి. నమస్తే. గోపాల స్వామి చాలా బాగున్నారు. ఫస్ట్ టైం వచ్చినాము. చాలా మంచిగా అనిపించింది. నమస్కారం. నా పేరు విజయలక్ష్మి అండి. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఇక్కడ టెంపుల్ చాలా బాగుంది. కట్టడాలు చాలా అందంగా ఉన్నాయి, విశాలంగా మంచిగా ఉన్నాయి. ఇలాంటి పురాతన కట్టడాల ఇప్పటి జనరేషన్ చూడాల్సింది చాలా ఉంది. కూడా వేణుగోపాల స్వామి విగ్రహం కూడా చాలా బాగుంది. అందరికీ చాలా ధన్యవాదాలండి.
ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు శరణ్య, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ ఆలయం చాలా విశాలంగా ఉంది. ఇది పురాతనలో కట్టిన డిజైన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పటి జనరేషన్ వాళ్ళు మంచిగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. దర్శనం కూడా చాలా బాగా అయింది, చాలా బాగుంది. మీరు కూడా రావచ్చు, ఒకసారి వచ్చి దర్శనం చేసుకోవచ్చు కదా. మీ అందరికీ కూడా ఈ ఆలయము నచ్చిందని నేను భావిస్తున్నాను. ఇలాగే మీ ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ నిరంతరము నాకు, నా ఛానల్ ఉండాలని కోరుకుంటూ మరొక ఆలయంతో మీ ముందుంటాను. మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే మనకు చాలా విషయాలు తెలియజేసిన ఆలయ పూజారి గారికి మనస్ఫూర్తిగా మన V యూట్యూబ్ ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఆలయాన్ని చూసుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.